దట్స్ మీ. అది ఇప్పుడు నేను అన్ని మూసుకుని పని చేయమంటే చేస్తాను, అర్థమైంది. బట్ దట్స్ నాట్ మీ. ఒక మర మనిషి బదులు మర మనిషి ఉంటాడు అక్కడ. నేను ఎంత ఫ్రాంక్గా చెప్తాను, దట్స్ మీ. సార్ దే ఆర్ మై బ్రదర్స్ అండి. ఇప్పుడు జనరేషన్ మహేష్కి నాకు మీకు తెలిసిందే, ఫస్ట్ 10 ఫిలిమ్స్ ఫస్ట్ అని ఈస్ వెరీ క్లోజ్ టు మీ. ఎక్కడో డిస్టర్బెన్స్, ఎందుకో డిస్టర్బెన్స్. దాని తర్వాత అంటే ఎందుకు వచ్చింది మీ ఇద్దరికి డిస్టర్బెన్స్? నేను మేబీ ఏదో దానికి ఏదో నేర్చుకున్నా నేను మాట్లాడి ఉండొచ్చు, తప్పు నాదే అయి ఉండొచ్చు. ఈ హీరోలు ఈ జనరేషన్ మేబీ నేను అంత ఫ్రాంక్గా మాట్లాడడం. నేను లాస్ట్గా చేసిన పెద్ద సినిమాలు 3 సినిమాలు అండి. శక్తి, తీన్మార్ అండ్ కలేజా. ఈ 3 మ్యూజిక్ వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్స్ నేను చేసింది. నేను చెప్పుకోను, నేను ఎప్పుడు మాట్లాడినాను. మంచి పాటలు కూడా ఉన్నాయి కలేజాలో. నా తప్పే ఉంటే నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఎవరు ఐ ఎంజాయ్డ్ మై టైమ్, వాట్ ఎవర్ కేమ్ టు మీ ఐ డిడ్ మై బెస్ట్ జాబ్. మీరు అడిగారు ఎప్పుడన్నా పని ఆయన ఎదురుపడి? ఆ ఛాన్స్ రాలేదు, కలవడం కూడా కుదరలా. లేదు. మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, కనీసం ఒకసారి వెళ్ళి కలుస్తానని చెప్పి వెళ్ళొచ్చుగా. ఆత్మాభిమానం అంతే కదా. 200 సినిమాలు అయినా నేను చేంజ్ అవ్వలేదండి. అదే నాకు అర్థమైంది. వాళ్ళు చేంజ్ అయిండొచ్చు. అదే ఆత్మాభిమానం, అది ఇంపార్టెంట్ అనేది. అది ఉండకూడదు, ఎందుకంటే ఐ ట్రీటెడ్ దెమ్ లైక్ మై బ్రదర్స్, మై ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే అంత కెమిస్ట్రీ లేకపోతే, మీరు ఒక్క విషయం చూడండి, బాలకృష్ణ గారికి నేను చేసిన పాటలు పవన్ కళ్యాణ్ గారికి షూట్ కాదు. పవన్ కళ్యాణ్ ఖుషి సాంగ్స్ యూ కెనాట్ ఇమాజిన్ విత్ చిరంజీవి గారు. చిరంజీవి గారికి చేసిన పాటలు మహేష్కి షూట్ కాదు. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎంత మీకు కెమిస్ట్రీ లేకపోతే. ఇప్పుడు పోకిరి సాంగ్లు ఉన్నాయి, మా అతడు సాంగ్లు ఉన్నాయి, ఒక్కడు, మురారి, ఇవన్నీ టైలర్ మేడ్ దాన్ ఓన్లీ ఫర్ ఆ వాయిస్లు కానీ. సో దట్స్ మై స్పెషాలిటీ. ఐ ఎంజాయ్ వాట్ ఎవర్ కమ్స్ టు మీ. రాని దాని గురించి వరి అవడంలో దట్స్ నో మీనింగ్. వాళ్ళకి అంత టైలర్ మేడ్ తయారు చేసి ఇచ్చినప్పుడు మిమ్మల్ని పెట్టుకోకపోతే నష్టం వాళ్ళకి కూడా ఉంటుందిగా. ఐ డోంట్ థింక్ సో అండి. అంటే టైమ్స్ ఆర్ చేంజింగ్. మేబీ జనాలకి ఇప్పుడు మ్యూజిక్ బాగా అదే మోతలు, అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మేబీ నా దృష్టిలో అంతే. నేను అలాగే అనుకుంటున్నాను అంటే మేబీ నేను నా మ్యూజిక్ నచ్చట్లేదు అంతే. ఇప్పుడు అంటే నా కంప్లైంట్గా కూడా కాదు, జనరల్ ఒపీనియన్గా చెప్తున్నా. ఇప్పుడు ఈ వస్తున్న ఈ డ్రమ్స్, ఈ గోళం చూసారా, ఇది పడుకునేటప్పుడు ఎవరు పెట్టుకునేది కాదు. ఇది నిద్రపోవటానికి, ఈ పార్టీలు తాగి తందనాలంటప్పుడు చేసుకోవడానికి మనకి వస్తుంది. అది మోస్ట్లీ పార్టీ ఓరియంటెడ్ అంతే కదా మ్యూజిక్. ఎందుకంటే వాడు డాన్స్ చేయాలి కదండి. ఇప్పుడు వాళ్ళ సంగతి వదిలేయండి. ఒక సినిమా ఇదివరకు ఒక సినిమా రిలీజ్ అయ్యి ఒక పాట హిట్ అయిందంటే చక్కగా పెట్టుకుని రేడియోలో వచ్చినా లేదా ఇంకోది వచ్చినా మనం ఏదో ఇదివరకంటే సీడీలో వగేరే పెట్టుకుని అట్లా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నిద్రపోతున్న సందర్భాలు ఉన్నాయి కదా. అంటే మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్నవాడు. అంతే నేను చెప్పాను కదండి, స్టోరీ బోర్డ్ నుంచి స్టోరీ లైన్ నుంచి వస్తుంది ఈ మ్యూజిక్ అనేది. ఇప్పుడు మొన్న మహానటి చేశారు, ఆ స్టోరీకి తగ్గట్టు వాళ్ళు మ్యూజిక్ చేసుకున్నారు. మొన్న ఈరోజు సమ్మోహనం అనే ఒక యంగ్ కంపోజర్, అవును, చాలా అద్భుతంగా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా మ్యూజిక్ నేను విన్నాను. న్యూ టాలెంట్స్ ఆర్ కమింగ్, చాలా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళకి దే షుడ్ గెట్ ఛాన్సెస్. ఇప్పుడు